జనరల్‌గా ఏంటి అంటే ఎంబీబీఎస్‌లో ఇప్పుడు కొత్తగా నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ లాంటిదే అని చెప్పొచ్చు. మేబీ ప్రస్తుతానికి ఇది హోల్డ్‌లో ఉండొచ్చు. సో, అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి? దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతా ఉన్నారో, ఇంటర్‌తో పాటు నీట్ గాని, నీట్ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు గాని, జనరల్‌గా ఏంటి అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే మనకి జీతాలనేవి చాలా తక్కువున్నాయి. 20,000, 30,000 కాడ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో. అయితే దీనికి సంబంధించి పీజీ కంప్లీట్ చేస్తే మాత్రం మంచిగా ఫ్యూచర్ అని ఉన్నది. కానీ పీజీ ఎగ్జామ్ అనేది నీట్ పీజీ అనేది చాలా కష్టతరం. ముసలోళ్ళు అయిపోయిన 45 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. సో చాలా హై కాంపిటీషన్ ఉంది. అయితే ప్రాక్టికల్ ఓరియంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేసి నీట్ పీజీ ప్లేస్లో నెక్స్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో దీంట్లో ఏంటి అంటే ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నీట్ పీజీ ఆస్పిరెంట్స్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఎఫ్ఎంజిఎస్ వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే ఆన్లైన్ ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది. సో సబ్జెక్ట్ కవర్డ్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, అప్థమాలజీ, తర్వాత కమ్యూనిటీ మెడిసిన్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే ఆఫ్టర్ ఇంటర్న్షిప్ అంటే కొంత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఆల్రెడీ ఏదైతే ఎంబీబీఎస్లో ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో దాని బేసిస్లో కొంత ప్రయారిటీ ఇస్తున్నట్లు. సో దీనికి సంబంధించి నీట్ పీజీ ప్లేస్లో నెక్స్ట్ అనేది రీప్లేస్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి దీని గురించి కొంత హోల్డ్లో ఉంది. సో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. బట్ షూర్ డెఫినెట్లీ ఇప్పుడు ఎవరైతే నీట్ కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారో చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నీట్ పీజీ చేస్తే కానీ వాల్యూ లేదు. నీట్ పీజీ చేద్దామంటే విపరీతంగా మనకి పోటీ ఉంది. సో అలా కాకుండా సో ఈ ఏదైతే చదువుతున్న ఇయర్స్ని బట్టి, వెయిటేజ్ని బట్టి కొంత ప్రయారిటీ ఇస్తూ చేయడం, సో ప్రాక్టికల్ దాని మీద ఫోకస్ చేయడం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ గుడ్ సైన్. సో రీసెంట్గా సీట్స్ కూడా పెంచారు. సో మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే సో ఓవరాల్గా ఇండియాలో యాజ్ పర్ సమ్ రిపోర్ట్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని రిపోర్ట్స్ని బట్టి 74,000 సీట్స్ ఉన్నాయి పీజీ. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే ప్రైవేట్ ఏమో 1923, సో గవర్నమెంట్ ఏమో అరౌండ్ 1645 ఉంది. టీఎస్లో అప్రాక్సిమేట్లీ 2,785 ఉంది, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సీట్స్ కలిపి. సో ఎవరైతే ఎంబీబీఎస్ నీట్ కోసం అంటే ఇంటర్తో పాటు నీట్ ప్రిపేర్ అవుతూ ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రయత్నం చేస్తూ డాక్టర్ కావాలని కలగంటున్నారు, చాలా మంచి న్యూస్ ఇది. సో ప్లీజ్ కుదిరితే అందరికీ షేర్ చేయండి. అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇంటర్ విత్ నీట్ కానీ, ఇంటర్ విత్ నీట్ ఎక్కడ జాయిన్ అవుతున్నామో సో కాలేజెస్ అంటే బ్రాండ్ని చూసి మోసపోవద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే ఒక బ్రాంచ్ బాగుందని చెప్పి గుడ్డిగా ఎక్కడ పడితే ఆ బ్రాంచ్, ఆ బోర్డు ఎక్కడ పెట్టినా అంటే ఎగ్జాంపుల్ ఏముంది, మన కార్పొరేట్ టాప్ కాలేజెస్ అని నారాయణ, శ్రీ చైతన్యం, లేకపోతే బన్సాలో, అలెన్నో, లేకపోతే పీడబ్ల్యూ, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ప్రతి బ్రాంచ్, అన్ని బ్రాంచులు ఒకలా ఉంటాయని చెప్పలేదు. కొన్ని బ్రాంచెస్ అద్భుతంగా ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ మామూలు మంచిగా ఉంటాయి, కానీ ఇంకొన్ని బ్రాంచ్ ఇంకా చాలా బాగుంటాయి. అలాగా మనం ఎతికి ఏ బ్రాంచ్ ఎక్కడనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.